ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అందుకేనమ్మా మీతో సమానంగా తనను కూడా మన సొంత మనిషిలా చూస్తాను. అందుకే తన కోసం ఈ డ్రెస్ తీసుకొచ్చాను. సొంత మనిషిగా మనం తన్ను చూడ్డం ఏంటి నాన్నా? పద్దు ఈ ఇంటి ఆడపిల్ల. ఈ మాట నా నోటితో నేనే బయట పెట్టాలని ఈ మనసెంత తపన పడ్డా ఏదో భయం నన్ను అడ్డుపడి ఆపుతూనే ఉంది. అమ్మా చూసావా, అన్నయ్యకి పద్దు మీద ఎంత అభిమానం పుట్టేస్తుందో. ఇంతకీ నిజంగా ఈ అభిమానం అభిమానమేనా, ఇంకేమైనా కావచ్చా? బావా, నిన్న ఎలాగూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న విషయం చెప్పలేదు. ఇవాళైనా వెంకీ బావకి నా మనసులో మాటని చెప్పేయాలి. నిన్ను రే బావా, ఏంటి మా మరదలు నిన్ను ఏడిపిస్తోందా? ఏమ్మా మరదలా, ఏంటి సంగతి? మా బావని ఎవరైనా ఏడిపిస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? బావా, నీ పక్కన నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు. అబ్బో, వచ్చిందండి వీర వనిత, హీరో గారిని కాపాడటానికి. అవును, ఏంటి ఈ కొత్త డ్రెస్లు? రేపు జాతర కదా, అందుకే అన్నయ్య మా కోసం అంటే మా ఇద్దరి కోసం ఏరి కోరి స్పెషల్ గా తీసుకొచ్చాడు. ఓ అవునా, చాలా బాగున్నాయి. పదు ఇది. అన్నయ్య నువ్వు కొంచెం ఆగుతావా? అరే చెప్పు, నువ్వు తన కోసం ఏం అవసరం లేదు, నువ్వసలు మాట కూడా మాట్లాడకూడదు. ఏంటి బావా, ఏంటిది? ఏ విద్య, బావనెందుకు చెప్పకుండా ఆపుతున్నావు? అది ఒక సర్ప్రైజ్. కానీ అది నీతో అప్పుడే చెప్పం కదా, ఎప్పుడైనా చెప్పాలి అనిపిస్తే అప్పుడు చూద్దాం. ఏ విద్య, సర్ప్రైజ్ అని చెప్పి అదేంటో చెప్పకపోతే ఎలా? విద్య, ఎందుకే పాపం పద్దు నా ఆట పట్టిస్తావు? అలా చెప్పండి అత్తయ్య. బావా బావా బావా, అదేంటో చెప్పు బావా. అన్నయ్య నువ్వు చెప్తే నేను నీతో మాట్లాడను. హే చెప్పకపోతే నేను కూడా నీతో మాట్లాడను. అన్నయ్య, నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో నువ్వు వాళ్ళ మాటే వినాలిప్పుడు. ఇదేం ట్విస్ట్? ఇదే ట్విస్ట్. విద్యానా పద్దునా? విద్య, నాకు నువ్వంటేనే ఇష్టం. అందుకేగా ఈ డ్రెస్ పద్దు కోసం తీసుకొచ్చినా ముందు నీకే ఈ డ్రెస్ ఇచ్చాను. చూసావా పద్దు, అన్నయ్యకి నేనంటేనే ఇష్టం. బావా, నా కోసం డ్రెస్ తెచ్చావా?